హలో ఆల్, నేను డాక్టర్ జ్యోతిర్మయ్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ జ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డి. ఈ రోజు మనము వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుంది అనే టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ గా అన్ని ఏజ్ గ్రూప్స్ లో స్టార్టింగ్ ఫ్రమ్ ప్యూబర్టీ అంటే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయినప్పటి నుంచి పీరియడ్ స్టాప్ అయ్యే ఏజ్ వరకు కూడా మెనోపాజ్ వరకు కూడా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మెనోపాజ్ తర్వాత పోస్ట్ మెనోపాజల్ విమెన్ లో కూడా మనం వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్ ని చూస్తూ ఉంటాం. సో కామన్ గా ఏంటంటే ఓపీలో చూసేది ఏంటంటే పేషెంట్స్ అబ్నార్మల్ గా వైట్ డిశ్చార్జ్ అవ్వగానే నాకేదో అబ్నార్మల్ గా డిశ్చార్జ్ అయిపోతుంది అని భయపడిపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్క వైట్ డిశ్చార్జ్ అబ్నార్మలా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఎప్పుడు అనేది అబ్నార్మల్ ఎప్పుడు అనేది నేను మీకు చెప్తాను. సో నార్మల్ గా ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి బాడీలో కీప్ ఆన్ చేంజింగ్. సో వాటి ప్రభావం వల్ల ఏంటంటే పీరియడ్స్ కన్నా ఫస్ట్ 14 days ఆఫ్ సైకిల్ లో కొంత డిశ్చార్జ్ అనేది అవుతుంది, కానీ బట్ అది ఏంటంటే పల్చగా ఉండడము, మరీ అంత ఎక్కువగా డిశ్చార్జ్ అనేది లేకపోవడం అనేది ఉంటుంది. సో యాజ్ ఓవులేషన్ అనేది జరిగే టైంకి, అండం విడుదలయ్యే టైంకి ఏమైతుందంటే డిశ్చార్జ్ అనేది ఎక్కువగా క్వాంటిటీ కూడా పెరుగుతుంది. తర్వాత దాంట్లో సాగే గుణం అనేది అంటే స్ట్రెచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా డిశ్చార్జ్ అవటం వల్ల ఏంటంటే ఏవైతే స్పెర్మ్స్ అనేవి కలిసినప్పుడు గర్భాశయంలో రావడానికి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫ్రీగా వాటిని స్పెర్మ్స్ ని అలో చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఓవులేషన్ అయిపోయిన తర్వాత హార్మోన్స్ అనేది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది వస్తుంది బాడీలోకి ఎక్కువగా. సో అలాంటప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ అనేది థిక్ గా అయిపోతుంది. సో ప్రీవియస్ డిశ్చార్జ్ తో కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ డిశ్చార్జ్ వాజ్ థిన్ అంటే ఇట్లా పరీక్షగా ఉంటుంది అనమాట. ఓవులేషన్ టైంకి వచ్చేటప్పటికి డిశ్చార్జ్ అమౌంట్ ఎక్కువ అవుతుంది, థిన్ గానే ఉంటుంది. కానీ ఒక్కసారి ఓవులేషన్ అంటే అండం విడుదల అవ్వడం అనేది జరిగిపోయిన తర్వాత డిశ్చార్జ్ అనేది థిక్ గా అవుతుంది. అంటే ఈ థిక్నెస్ వల్ల ఏంటంటే ఇంకా ఫర్దర్ గా స్పెర్మ్స్ ని అది అలో చేయకుండా ఉంటుంది. సో కొంతమందికి బిఫోర్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ కన్నా ముందు కూడా కొంతమందికి డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి డిశ్చార్జ్ ని మనం అబ్నార్మల్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది అనేది చెప్తాను. సో డిశ్చార్జ్ అనేది ఎప్పుడు అబ్నార్మల్ అంటే ఒకవేళ మీకు కనుక డిశ్చార్జ్ చాలా ఎక్కువగా అవ్వడము, ఎక్కువ వాటరీ డిశ్చార్జ్ అయిపోయి ఇచ్చింగ్ గాని ఉండడము, లేకపోతే నురగలుగా డిశ్చార్జ్ అవ్వడము, లేకపోతే పెరుగుగడ్డల్లాగా డిశ్చార్జ్ అవ్వడము, కర్డీ డిశ్చార్జ్ అంటారు, లేకపోతే ఫ్రాతీ డిశ్చార్జ్ అవ్వడము, లేకపోతే డిశ్చార్జ్ అనేది గ్రీనిష్ గా ఉండడము, లేకపోతే ఎల్లోయిష్ గా డిశ్చార్జ్ ఉండడము, బ్యాడ్ స్మెల్ ఉండడము, చెడు వాసనతో కూడుకున్న డిశ్చార్జ్ ఉండడం కానీ, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది కొంతమందికి, అది ఇన్ఫెక్టివ్ డిశ్చార్జ్ అనమాట. పెయిన్ వచ్చి గడ్డలుగా వైట్ డిశ్చార్జ్ అనేది పడుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది కంపల్సరీ ట్రీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఎవరికైనా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. కొంతమందికి డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ భార్యాభర్తలు కలిసిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, ఆ వైట్ డిశ్చార్జ్ లో కొంత బ్లడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఇది చాలా డేంజరస్ సిమ్టమ్. తప్పకుండా ఒకవేళ ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్ బ్లడ్ స్టెయిన్డ్ వైట్ డిశ్చార్జ్ ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ భార్యాభర్తలు కలిసిన తర్వాత వైట్ డిశ్చార్జ్ లో బ్లడ్ కనుక వచ్చిందంటే మాత్రం ఇమ్మీడియట్ గా నెక్స్ట్ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ మీరు డాక్టర్ ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మిస్ అయితే ఏంటంటే మీకు క్యాన్సర్ ని గుర్తించే అవకాశాన్ని మీరు డిలే చేస్తూ కంపల్సరీ బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అదర్ డిశ్చార్జెస్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ కూడా బిఫోర్ మెన్షన్ చేసినవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇన్ఫెక్టివ్ డిశ్చార్జెస్. అవి ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ తోని తగ్గిపోతుంది. సో ఈ డిశ్చార్జెస్ ని కనుక మీరు గమనించినట్లయితే తప్పకుండా డాక్టర్ ని కలిసి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే హార్మోన్ చేంజెస్ వల్ల వస్తున్న డిశ్చార్జా, లేకపోతే కొన్నిసార్లు గర్భాశయం దగ్గర ఈ సర్వైకల్ ఏరియాలో ఎరోషన్స్ అంటారు, అంటే కురుపులు లాంటివి ఏర్పడతాయి అన్నమాట. గర్భాశయం ముఖద్వారం దగ్గర కురుపు లాంటిది ఏర్పడుతుంది. దానివల్ల వైట్ డిశ్చార్జ్ అనేది, వాటరీ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎరోషన్స్ అనేవి అన్ట్రీటెడ్ గా ఉండి చాలా ఇయర్స్ అలాగే ఉంటే కనుక ఇవి క్యాన్సరస్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఎరోషన్ ఎవరికైతే ఉంటుందో
వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ డాక్టర్ని కలిసి ఒక పాప్స్మియర్ అనే టెస్ట్, లేదు అంటే ఇంకా బెటర్ ఏంటంటే కాల్పోస్కోపీ అనే టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో కాల్పోస్కోపీ కనుక మీకు అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా కాల్పోస్కోపీ టెస్ట్ అయితే మీరు చేయించుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ లో ప్రతి ఒక్క మహిళ మోర్ దాన్ 25 years ఉండే ప్రతి ఒక్కరు కూడా పాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎర్లీగా క్యాన్సర్ ని మనం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ని గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఏ డిశ్చార్జ్ ఉన్నా కూడా ప్రతి ఒక్క చిన్న చిన్న డిశ్చార్జెస్ ని కూడా మీరు ఇమీడియట్ గా డాక్టర్ ని కలవాల్సిన అవసరం లేదు. బట్ అలాగని చాలా రోజుల నుంచి అబ్నార్మల్ గా డిశ్చార్జ్ అయినప్పుడు తప్పకుండా డాక్టర్ ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది. సో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనం ఎక్కువ కాలం ట్రీట్ చేయకుండా అలాగే వదిలేస్తే అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది పై వరకు గర్భాశయంలోకి వెళ్ళిపోయి ఈ లోపల పొరని ఇన్ఫెక్షన్ లో ఈ ఎండోమెట్రైటిస్, ఈ ఎండోమెట్రియం కి ఇన్ఫెక్షన్ వచ్చేటట్టుగా చేసి ఎండోమెట్రైటిస్ ని కాజ్ చేస్తుంది. ఎండోమెట్రైటిస్ రావటం వల్ల ఏంటంటే గర్భాశయం లోపల పొరల్లో ఓదానికి ఒకటి అంటుకొని పోయి అడ్హెషన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇలా అడ్హెషన్స్ ఫామ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టంగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అనేది ఇట్లా సైడ్ కి ట్రావెల్ చేసి ట్యూబ్స్ వరకు కూడా వెళ్ళిపోవడం వల్ల హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ట్యూబ్స్ లో ఏంటంటే ఇన్ఫెక్షన్ సాల్పింజైటిస్ వచ్చి వాటర్ ఫామ్ అయిన తర్వాత హైడ్రోసాల్పింగ్స్ అనేది డెవలప్ అయిపోతుంది. సో ఒకసారి సాల్పింజైటిస్ వచ్చి హైడ్రోసాల్పింగ్స్ అయితే కనుక ఈ ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రాకుండా డ్యామేజ్ అయిపోతుంది. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన సలహా తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.